హాయ్ గైస్, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు విజయమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అంటే గ్యాస్ స్టవ్ ఓపెనింగ్ వీడియో అనమాట. మా గ్యాస్ అనేది పోయిందండి. బర్నర్స్ ఉంటాయి కదా, ఆన్ ఆఫ్ ఉంటాయి, అవి అనేది అస్సలు చాలా టైట్గా పట్టేసి పోయిందనమాట. పాత గ్యాస్ నేను వన్ టైం పోతే ఇంకా కొత్త గ్యాస్ మార్చే టైప్ కాదండి. ఒక 5 టైమ్స్ 4 టైమ్స్ అలా పోయిందనమాట. మెకానిక్ చాలాసార్లు వచ్చింది, చాలాసార్లు కూడా రిపేర్ చేయించాము. ఇంకా తప్పేది లేదనేసి అయితే కొత్త గ్యాస్ తీసుకుందాం అనుకున్నాం. అలా అయితే కొత్త గ్యాస్ ఓపెనింగ్ ఎలా ఏంటనేది కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, ఏ గ్యాస్ తీసుకోవాలి, నెక్స్ట్ ఎలా ఓపెన్ చేయాలని డౌట్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఈ వీడియో కొంతవరకైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ వీడియో చూసారు కదా, అది షాప్లో వీడియో అండి. పిజ్జా నాటి బ్లో హాట్ అని 2 చూపించారు. అంటే ఫస్ట్ పిజ్జాని చూపించారు యాక్చువల్లీ. అయితే నేను మా కిచెన్కి బాగా చిన్నగా అయిపోతుందేమో, ఇంకో మోడల్ ఉంటే చూపించండి, ఇంకొక కంపెనీ అయినా పర్వాలేదు అంటే పిజ్జాను నెక్స్ట్ ఉంటాయి కదండి చాలా, ప్రెస్టేజ్ అని ఉంటాయి, అట్లా చూపించండి అని అంటే ఈ 2 ఉన్నాయన్నమాట. ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్నాను, షాప్లోనే. అయితే బ్లో హాట్ అని ఒకటి ఉంది, అది కొంచెం పెద్దగా ఉందండి. మనం గ్యాస్ తీసుకునేటప్పుడు వంటకి అనుగుణంగా ఉండాలి. నెక్స్ట్ మనకి మన కిచెన్ ఉంటుంది కదా, కిచెన్కి సరిపోరనమాట. కిచెన్ టాప్కి మన కిచెన్ లెంత్ ఎంత ఉందని కూడా చూసుకొని గ్యాస్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ చాలామంది 4 బర్నర్స్ స్టవ్ అనేది ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు, 3 బర్నర్స్ది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ రీజన్ ఏంటంటే 2 బర్నర్స్ది ఫస్ట్ నుంచి మనకి ఉన్నదే 3, 4 అనేది ఇప్పుడు కొత్తగా వస్తుంది. అటు కొంతమందికి సెంటిమెంట్ ఉంటుందండి, ఇది యూజ్ చేయొచ్చా, కొన్ని ఫ్యామిలీలకి పడతాయి. అంటే మా ఫ్యామిలీకి 4 బర్నర్స్ 3 బర్నర్స్ అనేవి నప్పుతాయి నప్పో నాకు తెలియదు. మా అత్తగారికి కూడా నేను అడగలేదండి. అందుకనేసే నేనైతే ఇక్కడ 2 బర్నర్స్ అలా తీసుకున్నాను. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే 4 బర్నర్స్ది పర్వాలేదు ఓకే అనుకుంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసి ఇలా 2 బర్నర్స్ తీసుకోండి. మరీ ఎక్కువ ఒక 20 నంబర్స్ 10 నంబర్స్ ఫ్యామిలీస్ ఉంటారు కదండి, ఎక్కువ ఫ్యామిలీస్ వాళ్ళు, అలా ఒక్క ఫ్యామిలీయే ఒక 7 ఒక 6 నంబర్స్కి అయితే 2 గ్యాసెస్ అదే 2 బర్నర్ ఉన్న పొయ్యి సరిపోతుందండి. హెవీగా అంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటుంది కదా, ఉమ్మడి కుటుంబం ఉన్న ఫ్యామిలీ వాళ్ళకైతే 4 బర్నర్స్ ఉన్న స్టవ్ తీసుకుంటే మనకి వండుకోవడానికి బాగుంటుంది. 4 వైపులా 4 కుక్ చేసుకోవడానికి బాగుంటుంది. హడావిడిగా అంటే ఈ టిఫిన్ చేయాలి, ఇది చేయాలంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందండి. మాలాగా 6, 7 నంబర్స్ నెక్స్ట్ 4 నంబర్స్ ఉన్న వాళ్ళకైతే ఇలా 2 బర్నర్స్ ఉన్న గ్యాస్ సరిపోతుంది. అయితే నేను ఇక్కడ ఏ గ్యాస్ తీసుకున్నాను అనేది విషయం చెప్పలేదు కదూ. నేనైతే 2 బర్నర్స్ ఉన్న గ్యాస్‌నే తీసుకున్నానండి. చూసారు కదా, ఓపెన్ చేశాను. బ్లో హాట్ అనేది అది బాగా రన్ అవుతుందంట ఇప్పుడు, పర్వాలేదు. అంటే ఆఫ్‌లైన్‌లో తీసుకున్నానని చెప్పాను కదా షాప్‌లో. చాలామంది తీసుకుంటున్నారు. రివ్యూ బాగానే ఉంది, బాగానే మండుతుందన్నారు. మళ్ళీ స్టీలే తీసుకుందునండి. ఫస్ట్ ఇది యూజ్ చేశాను కదా, అటువైపు అంటే గ్లాస్ టైప్ గ్యాస్ అనేది యూజ్ చేయలేదు. ఒకసారి ట్రై చేద్దాము ఏమైందని తీసుకున్నాను. నెక్స్ట్ ఇంటిని కూడా చూసుకొని తీసుకోవాలి. మాది రెంటెడ్ హౌస్ కదా, ఓన్ హౌస్ అయితే ఒక 4 బర్నర్స్ తీసుకున్నా ఓకేనండి. రెంటెడ్ హౌస్కి ఇంకెందుకులే అనేసి అయితే 2 బర్నర్స్ ఉన్న గ్యాస్ని అయితే తీసుకున్నాను. మొత్తానికైతే పాతది మీకు బ్లాక్గా చూపిస్తున్నాను కదా, పాతది మొత్తం పాడైపోయి మంట పైకి వచ్చేసి ఏంటంటే ఏ కడాయి వండినా కూడా అదంతా మసిగా, అంటే మనం పొయ్యి మీద ఎలా కుక్ చేస్తే అయిపోతుందో అలా అయిపోయేది. లాస్ట్‌కి బటన్ కూడా పోయిందండి. ఆ బటన్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ఆన్ ఆఫ్ ఉన్నవి, అవి కూడా 2 అయితే ఇరిగిపోయాయి. ఇంకెందుకని వాటినైతే పక్కన పడేసానండి. బటన్స్ అయి పక్కన పడేసి ఇతనికి
బాగు చేయిద్దామండి అనేసి అంటే, ఇంకా బాగా చేయించొద్దు, కొత్త గ్యాస్ తీసుకుందాం, చాలా పేస్ట్ చేసావు అనేసి అన్నారు. నేను అసలు తీసుకోవాలని థాట్ అయితే లేదండి. చిన్న రిపేరే కదా, చేయించుకుందాం అనుకున్నా. ఇంకా అతనికి ఏమనిపించిందో కొత్తది తీసుకుందాం, ఎన్నిసార్లు బాగా చేయిస్తామనేసి అయితే కొత్తదైతే తీసుకోవడానికి వెళ్ళి ఇంకా బ్లో హార్ట్ అనే కంపెనీ తీసుకున్నాం. పిజాన్ తీసుకుందామండి. మా కిచెన్ టాప్ చూసారు కదా, చాలా పెద్దది. అదైతే చాలా చిన్నగా ఉందండి, కనిపించట్లేదు. నెక్స్ట్ పొయ్యిలు కూడా దగ్గరగా ఉన్నాయన్నమాట. ఇది కొంచెం అడల్పుగా ఉంది. మనం పెద్ద బాణీలు పెట్టి కుక్ చేసినా కూడా, సపోజ్ బిర్యానీ అండాలు ఉంటాయి కదా, అటువంటి కుక్ చేసినా కూడా బాగుంటుందన్నమాట. అంత వెయిట్ని కూడా కాస్తుంది. ఈ బ్లో హార్ట్ కంపెనీ గ్లాస్ కూడా థిక్గా బాగుంది. నెక్స్ట్ అయితే గ్యాస్ ఓపెనింగ్ నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్లీ అయితే పాత గ్యాస్ ఉంది కదా, అది రిమూవ్ చేసేసి ఆ కిచెన్ టాప్ మొత్తం నీట్గా సోప్తో క్లీన్ చేసి పెట్టి దానిపైన పద్మ ముగ్గు అయితే పెట్టుకున్నానండి. పద్మ ముగ్గు పెట్టుకున్నాక మా హస్బెండ్ అయితే కొత్త గ్యాస్ని అయితే ఇలా ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్లీ మనం స్వస్తిక్ ఉంటుంది కదా, ఏ గ్యాస్ ఓపెనింగ్ అయినా స్వస్తిక్ అనేది రాసుకోవాలి. స్వస్తిక్ వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ, స్వస్తిక్ అనేది గంధంతోనే రాసుకోవాలి. నెక్స్ట్ మనం వెలిగిస్తాం కదా బటన్స్, అక్కడ కూడా గంధం పూసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఏ పూజకైనా వినాయకుడు ఫస్ట్ కనుక వినాయకుడు పసుపు ముద్దతో కానీ అలా ఆ పసుపు ముద్దని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడు అన్నట్లుగా. ఇంకా వినాయకుడిని కూడా తయారు చేసుకున్నాక పసుపు గణపైన తయారు చేసుకొని పసుపు గణపైకి కూడా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసి దండం పెట్టుకోవాలండి. దండం పెట్టుకున్న తర్వాత అగరబత్తులు ఉంటాయి కదా, అగరబత్తులు కూడా వెలిగించేసి దండం పెట్టుకోండి. నేను ఎప్పుడు కూడా దీపారాధన చేయలేదండి గ్యాస్ దగ్గర. ఇలానే ఓపెనింగ్ చేసి కొబ్బరికాయ అనేది కొట్టేస్తానమాట. తండ్రి అగ్నిదేవుడా అంటే ఇంకా ఈ గ్యాస్ వల్ల ఎటువంటి రిపేర్లు ఏం రాకూడదు అని వినాయకుడికి కూడా శుక్లం భరధరం విష్ణు శశివరణం చతుర్భుజం అని మంత్రాలు అయితే చదువుకొని దండం పెట్టుకుంటాను. మనం ఏది ఓపెన్ చేసినా కదా ఫస్ట్లీ మన హిందువులకి వినాయకుడే కదా, అందుకని వినాయకుడిని అయితే ఫస్ట్ పూజించుకుంటాను. ఈ గ్యాస్ కోసం, ఈ కొత్త గ్యాస్ అని కాదు, వీడియో కోసమని కాదండి, ఫస్ట్ గ్యాస్కి కూడా నేను ఇదే విధంగా ఓపెన్ చేసుకున్నాను. మా ఫస్ట్ గ్యాస్ కూడా ఇదే విధంగా నేను ఓపెన్ చేశాను. అప్పుడు నాకు డౌట్ ఉండే, ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అని. అలా డౌట్స్ ఉంటాయి కదా కొంతమందికి, ఆ డౌట్స్ కొంతమందికి తీరుతుందని ఇంకా గ్యాస్ ఓపెనింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నానండి. అయితే కొబ్బరికాయ పగలగొట్టుకున్నాక ఆ వాటర్ ఇంకా గ్యాస్ మొత్తం కూడా చల్లుకోవాలి. అయితే ఈ గ్యాస్ గురించి ఇంకా 2 విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫాస్ట్గా. అంటే గ్యాస్ ఆన్లో ఉండేటప్పుడు మీరు క్లాత్తో తొడకూడదు, ఇది గ్లాస్ ఐటమ్ కనుక పగిలిపోతుంది. నెక్స్ట్ పాలు పొంగడం కానీ రైస్ పొంగడం కానీ చేయకుండా సిమ్లోనే కుక్ చేసుకోవాలి అవి. నెక్స్ట్ గ్యాసు ఇంకా ఆఫ్ చేసాం కదా, క్లీన్ చేసేయచ్చు వాటర్ వేసి అనేసి అలా వాటర్ వేసి క్లీన్ చేయకూడదు. వాటర్ వేయి కానీ ఈ గ్లాస్ అనేది బద్దలైపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్లో ఉండేటప్పుడు గ్యాస్ మీద ఇప్పుడు నేను చేయి పెట్టున్నాను కదా, అలా చేయి పెట్టకూడదు, చేయి కాలిపోతుంది. నెక్స్ట్ ఇంకో డౌట్ ఉండొచ్చు, 3 గ్యాసులది 4 గ్యాస్ అంటే 4 బర్నర్స్ 3 బర్నర్స్ది తీసుకోవాలి అని. అది మీ ఇష్టం అండి, మీ ఫ్యామిలీకి సెంటిమెంట్ లేదు అనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక 2 బర్నర్స్దే తీసుకున్నాను. ఆ రెంటెడ్ హౌస్కి ఇంకా 2 బర్నర్స్ గ్యాసే బెస్ట్ అని నా ఒపీనియను. అయితే ఇంకా నేనైతే ఇటువైపు ఓపెనింగ్ చేయగానే ఫస్ట్ పాలు లేకపోతే వాటర్ అనేవి పెడతాను, నా అలవాటు అది. ఇంకా ఇటువైపు పాలు ఇటువైపు వాటర్ పెట్టేసి అయితే టీ కూడా తయారు చేసుకున్నాను. మా కొత్త గ్యాస్ ఓపెనింగ్ అనేది ఎలా జరిగింది, మా కొత్త గ్యాస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ కీప్ వాచింగ్.